బ్రేకింగ్ న్యూస్ ఏపీ వ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రణాళిక కార్యాలయాలపై ఏసీబీ అధికారులు చేపట్టిన ముమ్మర తనిఖీలు రెండో రోజు కొనసాగాయి. రాష్ట్రంలోని 12 ప్రధాన నగరపాలక సంస్థలతో పాటు విశాఖలోని 3 జోనల్ కార్యాలయాల్లో ఏకకాలంలో దౌర్జన్యంగా సాగుతున్న అవినీతిపై అధికారులు విరుచుకుపడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ విషయంలో సామాన్యులను వేధిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. ఏపీ వ్యాప్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసులపైన ఏసీబీ అధికారులు చేపట్టిన ముమ్మర తనిఖీలు రెండో రోజు కూడా కొనసాగాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, 2 రోజుల తనిఖీల్లో ఎటువంటి పురోగతి సాధించారు ఏసీబీ అధికారులు? సో ఇవాళ కూడా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏసీబీ అధికారుల సోదాలు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే నిన్న మొన్న ఈ రోజు 2 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. తాజాగా ఈ రోజు ఫీల్డ్ విజిట్ చేయాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రణాళిక సంబంధించి ఏదైతే మున్సిపల్ శాఖ కార్యాలయాలకు సంబంధించి ప్రణాళిక ప్లానింగ్ విభాగానికి సంబంధించి విచ్చలవిడిగా అవినీతి అడ్డు అదుపు లేకుండా అనుమతులు ఇవ్వటం, డబ్బులు ఇచ్చిన వారికే అనుమతులు ఇవ్వటం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా G+1 పేరుతో తీసుకోవడం, G+5 నిర్మించడం, G+2 పేరుతో తీసుకోవడం, G+5 నిర్మాణం చేపట్టడం, అలాగే కమర్షియల్గా సంబంధించి అనుమతులు లేకుండా నివాస గృహాలుగా అనుమతి తీసుకోవడం, కమర్షియల్గా ఏర్పాటు చేయడం, పార్కింగ్ లేకుండా చేయడం, పార్కింగ్ లేకుండా అనుమతి ఇవ్వడం, వీటన్నిటికి సంబంధించి 1 కాదు 2 కాదు చెప్పుకుంటే రోజుల తరబడి చెప్పుకోవచ్చు. కానీ ఏదైతే అవినీతికి సంబంధించి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎవరైతే డబ్బులు ఇస్తారో డబ్బులు ఇచ్చిన వారికి రాజముద్ర వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వారికి అనుమతులు ఉన్నాయా లేకపోతే అనుమతులు లేవా, నిజంగా ఆ స్థలం వారిదో కాదో కూడా తెలియని రీతిలో అనుమతులు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు ప్రాంతాల్లో మాత్రం విచ్చలవిడిగా అవినీతిని అధికారులు గుర్తించారు. దాదాపుగా అనధికారంగా ఉన్న 2.5 లక్షల పైగా నగదును ఏసీబీ అధికారులు నిన్న స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఎక్కడెక్కడ అనుమతులు మంజూరు చేశారు, ప్రధానంగా ఫిర్యాదులు వచ్చిన వాటికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలో దిగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఏదైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో సోదాలు నిర్వహించడంతో పాటు ఎవరెవరికి గత 4 నెలల కాలంగా ఫిర్యాదులు వచ్చిన వాటికి సంబంధించి ఏ రకమైన అనుమతులు మంజూరు చేశారు, అంటే ఏసీబీ అధికారులకి ఫిర్యాదులు వచ్చినాయి కావచ్చు, అనుమానం వ్యక్తం చేసిన వాటిని స్వయంగా పరిశీలించాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అనేక చోట్ల కూడా స్వయంగా వెళ్లి పరిశీలించి అవి సక్రమంగా ఇచ్చారా లేదా, అవినీతికి పాల్పడ్డారా లేదా, అవినీతికి పాల్పడితే ఎవరు పాల్పడ్డారు, ఎవరు నేతృత్వం వ్యవహారం జరిగింది, ఇట్లా క్షేత్ర స్థాయిలో కూడా ఫీల్డ్ వర్క్ చేయాలని చెప్పి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా రానున్న 2-3 రోజుల్లో ఏసీబీ అధికారులు తుది నివేదికను తయారు చేసి పదుల సంఖ్యలో ఏదైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను సస్పెండ్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రాజేష్, ఇవాళ కూడా సోదాలు అయితే మమ్మురంగా కొనసాగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి బిగిన్ చేసుకుంటే చిత్తూరు వరకు మొన్న 13 కార్పొరేషన్లు, నిన్న 12 మున్సిపల్ కార్పొరేషన్లు, విశాఖపట్నం సిటీలో ఉన్న ప్లానింగ్ డిపార్ట్మెంట్, విజయవాడ సిటీలో ఉన్న ప్లానింగ్ దాదాపుగా 18 చోట్ల నిర్విరామంగా నిన్న సోదాలు కొనసాగాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మొన్న నిన్న 2 రోజుల పాటు సోదాలు చేశారు. ఇవాళ కూడా చాలా చోట్ల సోదాలు కొనసాగించబోతున్నారు ఏసీబీ అధికారులు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. చాలామంది అధికారులు అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. అయితే వాళ్ళపైన వీలైనంత త్వరగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.